వాస్తవాలు ప్రజలకు తెలియాలి. పార్టీల పరంగా చెప్పుకునేటువంటి స్టేట్మెంట్లు వేరు, వాస్తవ జరిగినటువంటి చరిత్ర ఏంటి ప్రజలకు తెలియాలి. ఒక మంచి పాయింట్, ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదు, ఇప్పటికీ తీసుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చే ముందు అధికారికంగా చేస్తామన్నారు, దాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా మార్చారు. 10 ఏళ్ళు కూడా మీరు నిర్వహించలేరు. విలీనమా, విమోచనమా, విద్రోహం అన్నదానికి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక క్లారిటీ కూడా లేదు. అంటే మొట్టమొదట వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు అందరికి కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టాండ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి స్టాండ్ లేకుండా, ఉద్యమానికి ముందు ఒక స్టాండ్, ఉద్యమం తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక స్టాండ్ పార్టీకి అయితే ఉండదు కదా. సరే, అది ఏమున్నా దాని స్టాండ్ అయితే ఒక స్టాండ్ ఉంది పార్టీకి. ఆ పార్టీ స్టాండ్ అయితే మాట్లాడాలి. నేను అంతవరకు నేను ఓకే. తెలంగాణలో సెప్టెంబర్ 17 అనేది విలీనమా, విమోచనమా? విమోచనం అంటే ఏంది, విలీనం అంటే ఏంది, రెండే మాట్లాడుకుందాం. విమోచనము అంటే వెట్టి చాకిరి నుంచో, లేకపోతే బానిసత్వం నుంచో, లేకపోతే మనం అణిచివేత నుంచి విముక్తి పొందినప్పుడు దాన్ని విమోచనం అంటారు. విలీనం దేంట్లో అయినరు? భారతదేశంలో విలీనం అయినరు కాబట్టి దాన్ని విలీనం అనొచ్చు. ఈ రెండు పదాలలో కూడా తప్పులెంచడానికి వీల్లేదు. వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ భారతీయ జనతా పార్టీ పుట్టు, దాని నేపథ్యం మనం 1981 నుంచే మాట్లాడుకుంటాం. అంతకుముందు జనసంఘ్. ఈ నిజంగా కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏది క్లెయిమ్ చేసుకున్నా కూడా అసలు ఆ రోజు లేరు వాళ్ళు. ఈరోజు సర్దార్ పటేల్ గారిని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా కూడా సర్దార్ పటేల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగానే ఉన్నారు. సరే, అది ఇప్పుడు ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరగలేదు, లేకపోతే ఆ అవకాశం ఎందుకు తీసుకోలేదు, లేదా సర్దార్ పటేల్ గారు తప్పు చేసినరా, పోలీస్ చర్యనా, లేకపోతే ఇవన్నీ మనం అంత డెప్త్గా పోయి, అంటే మనం ఆ సమకాలీకలం కాదు, ఎవరో రాసిన పేపర్లు తీసుకొని మాట్లాడుకుంటాం, చర్చ చేసుకుంటాం. కానీ ఏం జరిగినా తెలంగాణ ప్రజలకు ఒకటి మంచి జరిగింది. హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకైతే ఇక్కడ ఉన్నటువంటి ఇది హిందూ ముస్లిం వ్యతిరేక సంఘటన కాదు. నిజాం నుంచి మనము విమోచన పొంది భారతదేశంలో మనం ఏ సర్కార్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, దాన్ని తప్పును సమర్థించే వ్యక్తులు అన్ని పార్టీలలో ఉంటారు. ఆ పెద్ద మనిషి ఎవరైనా ఉంటారో దాని కింద తాబేదారులు అన్నిట్లో ఉంటారు. అది నిజాం సర్కార్లో అయినా ఉంటారు, బ్రిటిష్ సర్కార్లో కూడా. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో తెలుగు వాళ్ళు పనిచేసినారు, చెన్నై మొత్తము తమిళులే ఉన్నారు, ఐఏఎస్ కేడర్లు అందరూ కూడా. అంటే ఎప్పుడు కూడా ఉంటారు, సమర్థించే వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి ఉంటారు. దాన్ని మెజారిటీ ప్రజలు ఎవరైతే నష్టపోతుంటారో వాళ్ళని వ్యతిరేకించుంటారు. ఆయన ముఖేష్ గారు అంటుండ్రు, మన కులాన్ని మనం తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా నాయకత్వం వహించే వ్యక్తి ఎవరుంటారంటే బలవంతుడు, తెలివిమంతుడు నాయకత్వం వహిస్తాడు. ఈరోజు మనం స్వాతంత్ర్య సంగ్రామం నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే మెజారిటీ అగ్రవర్ణాల నుంచే నాయకత్వం వహించారు. ఇంతవరకు ఒక్క నిమిషం మీరు నాయకత్వం రెడ్లు మొత్తం మాట్లాడిస్తలేవు. రావాలి, ఒక్క నిమిషం, నీ మాటకే వస్తున్నా, నేను వస్తున్నా నీ మాటకే. ఒక్క నిమిషం ఆగు. మీరు అన్నది మీ మాటను నేను కాదంటలేను, ఇప్పుడు కమ్యూనిస్టులలా రెడ్లు ఉన్నారు, నక్సలైట్లలా అగ్రవర్ణాల నుంచే దాన్ని నాయకత్వం వహించారు. ఈ రోజు బీజేపీలో ఉన్నా దాని నుంచే ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నా మెజారిటీ దాని నుంచే ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నా దాని నుంచే ఉన్నారు. ఎందుకున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్ననే. అందుకే ఈ రోజు అంటే పోరాటాలలో లేదనట్లే, నాయకత్వంలో తక్కువ ఉన్నారు అంటున్నాము. వాస్తవం కదా, పోరాడానికి బలైంది, కమాండర్ ఎప్పుడు కూడా బలిగాడు. తెలంగాణ ఒక్క నిమిషం మనం ఇప్పుడు మనం కొట్లాడుకోవటంలే, చర్చించుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించిన అమరులైంది ఎవరు? అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలే కదా. అగ్రవర్ణాల నుంచి కూడా కొద్దిమంది బలైనరు. కానీ నాయకత్వం వహించింది, ఆ క్రెడిబిలిటీ అంతవరకు వచ్చింది కేసీఆర్ గారికి వచ్చింది. అట్లనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో వెట్టిచాకిరి పోరాటం చేసి పేదలు చాలా తక్కువ నాయకత్వం వహించేది, చాలా తక్కువ పేద అగ్రవర్ణాలు. మళ్ళీ అక్కడ కూడా పేద అగ్రవర్ణాలు తెలివైన వాళ్ళు నాయకత్వం వహిస్తారు, వాళ్ళని సమర్థించే వ్యక్తులు సమిధులు అవుతారు. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. మరి ఎప్పుడు మనం ఆ తెలివి నేర్చుకొని ముందుకెళ్లాల్సిందే, దీనికి ఇంకొకటి మార్గమే లేదు. అంతిమంగా ఇది విమోచన పొంది విలీనమయ్యింది. ఈ 10 సంవత్సరాలు రేపు కూడా బీఆర్ఎస్ పార్టీ జాతి సమైక్యత కోసం చేసినటువంటి దినోత్సవంగానే అభివర్ణిస్తుంది.
ఆ విధంగానే రేపు కూడా తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగా మేము భావిస్తూ నేషనల్ ఫ్లాగ్ ఎగురవేయడం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. బట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి స్టాండ్, అంత ముందు చేసినటువంటి విమోచన కొట్లాట వేరు, మాట్లాడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మాట వేరు. అప్పుడు కూడా మీరు ఉత్సవాలు చేస్తామన్నారు, అవును అన్న, అధికారికంగా ఇప్పుడు కూడా నిర్వహిస్తామన్నారు. అప్పుడు అన్నమా నేను అనలేదంటే ఊరుకుంటారా వీళ్ళు, జనాలు ఊరుకుంటారా? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా సేమ్ స్టాండ్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పేరు మార్చుకున్నారు అంతే. ఇంకొకటి వాళ్ళు ఉత్సవాలు చేస్తామని వాళ్ళు ఇప్పుడు అన్నారు, మీరు కూడా అన్నారు, కాదు అన్నారు కానీ ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే చెప్పాము. ప్రజాపాలన అనేది ఒక్క మాట, విలీనము ఇవాళ ప్రజాపాలన అనేది మీ దాంట్లో లేదు. ప్రజాపాలన అనేది ఎందుకు పెట్టిండ్రు? మా గవర్నమెంట్ సెప్టెంబర్ 17 సోనియా గాంధీ గారి నాయకత్వంలో పెట్టిన బహిరంగ సభలో చెప్పినాం, నెక్స్ట్ సెప్టెంబర్ 17 ప్రజాపాలన నిర్వహిస్తాం. ఈ ప్రజాపాలన ద్వారా 6 పథకాలు మా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎవరొద్దన్నారు? ప్రజారంజకమైన గవర్నమెంట్ లో ఉన్నంత సేపు ప్రకటించిన దానిలో భాగంగానే శ్రీకాంత్ గారు నేను చెప్తున్నా, ఈ వేదిక ద్వారా ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రజాపాలన పెట్టుకోండి, మీరు ఇంకేదైనా పెట్టుకొని రేపు ఉత్సవాలు చేస్తారు, చేయండి, తప్పులేదు. కానీ విమోచన దినోత్సవానికి లేకపోతే సెప్టెంబర్ 17కి విలీనమైనటువంటి సందర్భానికి ఒక జాతి సమైక్యత కోసం ఈ జాతి భారత జాతి అంతా కలిసి ఉండాలి అనుకున్నటువంటి సందర్భానికి రేవంత్ రెడ్డి గారు నేను ప్రజాపాలన దినోత్సవం చేస్తా అంటే ఏమన్నా అవసరం దానికి ఉందా? అదేమన్నా పద్ధతేనా? అది మీ విజ్ఞతగా వదిలేస్తారు. ప్రజలైనా ప్రతిపక్షాలైనా ఇప్పుడేం వచ్చి ఎదురెదురు పడి ఎవరు కొట్లాడరు, అది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తారు అంతే. వాళ్ళు అదే కరెక్ట్. బొమ్మ బొరుసు దేనిక నానానికి బొమ్మ బొరుసు. ఈ పదాలు వాడితే ఎంఐఎంతో మైత్రి ఎక్కడ పోతుందని పదాలు వాడకుండా ప్రజలకి విమోచన పొంది విలీనమైనటువంటి జాతీయ సమైక్యత కోసం జరిగినటువంటి సంగ్రామం అది. ఇంకా ప్రజాపాలన ఎట్లా అంతిమంగా ప్రజల కోసం చేసే పాలన ప్రతి గవర్నమెంట్ చేసేది అదే ప్రజాపాలన, ప్రజల కోసం చేసే పాలన. ప్రజలు మనకు ఆ మ్యాండేట్ ఇచ్చిందే పాలన చేయమని, ప్రజల కోసం చేసే పాలనే ప్రజాపాలన. మీరు కొత్తగా ఒక పదాన్ని ఆపాదించుకొని మాట్లాడితే ఎవరేం చేయలేరు. 17 నాడు మేము చెప్పింది అదే. మేము 6 పథకాల ద్వారా ప్రజల దగ్గరికి, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ దగ్గరికి మనం రీచ్ కావాలి, పాలన జరగాలి. వాళ్ళకి 6 పథకాలు తయారు చేసి సోనియా గాంధీ గారి పేరు నోటి మీదంగా ప్రకటించి మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ 17 నాడు ఈ ప్రజాపాలనలో మేము బ్రహ్మాండంగా ప్రజలకు అందిస్తామని చెప్పి నిలబడ్డాం. దాని అనుకూలంగానే మేము చేస్తున్నాం. ఇవన్నీ మిగతాయన్నీ మీ డైవర్షన్ పాలిటిక్స్. గవర్నమెంట్ పోయిన వాళ్ళు ఏం మాట్లాడతారండి, గవర్నమెంట్ లో రాలేని వాళ్ళు ఏం మాట్లాడతారండి? ప్రశాంతంగా దెబ్బతీయాలని ప్రజల మధ్యలో భావోద్వేగాలు చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. చరిత్ర తెలుసుకోవచ్చు, జరపాల్సినటువంటి అవసరం ప్రభుత్వంలో ఏ పార్టీకైనా ఉంటుంది.